అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ భూసేకరణకి సన్నద్ధమవుతుంది. స్పోర్ట్స్ సిటీకి సంబంధించి గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అమరావతి నిర్మాణంతో పాటు కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నగరం అనేటువంటి ఒక డ్రీమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తాను. గతంలో కూడా కొన్ని వీడియోలు చేసాం మనం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్లో అమరావతిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు, 5 ఏళ్లలో వచ్చినటువంటి పరిణామాలు, అభివృద్ధికి సంబంధించి రెండు వైపులా కూడా రాజధాని నగరం ఉండడం వలన కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయని ఆలోచించడంతో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదికి ఈవల వైపు అంటే గుంటూరు జిల్లా పరిధిలోకి అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా ఉంటుంది. కానీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రణాళికని అమలు చేయాలనుకుంటుంది. దీనికోసం 5,000 ఎకరాల భూసేకరణ ప్రక్రియకి శ్రీకారం చుడుతోంది. 4 గ్రామాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ప్రణాళికని మున్సిపల్ శాఖ మంత్రి విజిట్ చేసి అంతా కూడా ఓకే చేసి రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించారు. ఆ తర్వాత ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు భూసేకరణ సన్నద్ధమవుతుంది. 4 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. అతి త్వరలోనే ఈ గ్రామాల్లో భూసేకరణకి సహకరించబోయేటువంటి ప్రజలకి ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాన్ని వివరించబోతున్నారు. సో అసలు ఏ గ్రామాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ సభలు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ప్రభుత్వం రాజధాని ఏర్పాటులో భాగంగా ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మూలపాడు ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి ఏరియా మూలపాడు ఏరియా. మూలపాడు 2 రకాలుగా వార్తల్లో ఉంది. భారత క్రికెట్ అసోసియేషన్ అంటే బీసీసీఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక క్రికెట్ అకాడమీ పెట్టాలనేటువంటి ప్రతిపాదన గతంలో వచ్చింది. దానికి కావాల్సినటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది. దీనికి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మూలపాడులో మనకి ఎవరికి తెలియకుండానే 2 పెద్ద స్టేడియంస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడ ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డెవలప్ చేసింది. సో దానికి సంబంధించి ఇది లైవ్ గూగుల్ మ్యాప్లో మనం చూస్తున్నాము. ఇది ఆ స్టేడియంకి సంబంధించినటువంటిది. మరొక ప్రైవేట్ గ్రౌండ్ కూడా ఇక్కడ ఉంది. అంటే 2 క్రికెట్ గ్రౌండ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే మీద వచ్చేటువంటి, విజయవాడకి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రదేశం. అందుకనే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వలన ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అనేది. ఇక రెండవ వార్త మూలపాడు గురించి వచ్చింది. ఐకానిక్ బ్రిడ్జ్ ప్లేస్మెంట్ మార్చేటువంటి క్రమంలో ఏపీసీఆర్డీఏ ఇచ్చినటువంటి ప్లానింగ్లో ఈసారి ఐకానిక్ బ్రిడ్జ్ గతంలో ఇబ్రహీంపట్నం పరిధిలో వచ్చేటువంటి నిర్మాణం ఇప్పుడు కూడా ఇబ్రహీంపట్నం మండలంలోకి వస్తుంది. కానీ అది మూలపాడు దగ్గర కనెక్ట్ అవుతుంది. అంటే మూలపాడు అమరావతికి గేట్వేగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 60 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ క్రీడా మైదానాన్ని, దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నారు. బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2 జాయింట్ వెంచర్లో ప్రైవేటు భాగస్వామ్యంతో చేయాలనుకుంటున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కంప్లీట్ ఖర్చు అవుతుందని చెప్పిన కూడా అంచనా వేశారు. దానికి బీసీసీఐ కూడా సుముఖత వ్యక్తం చేసింది. సో అదొక పాయింట్ అయితే, ఇంకోటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అన్ని రకాల క్రీడలకు కూడా ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వాలి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఈ ప్రదేశం మరింత విస్తారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో అలాట్ చేసినటువంటి ల్యాండ్ ఇతర అవసరాలకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నదికి అవతల వైపు ఉండడం వలన 2 వైపులా రాజధాని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మూలపాడుని సెంట్రిక్గా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే మూలపాడు నుంచి 4 గ్రామాలని ఇక్కడ ఎంపిక చేశారు. కేతనకొండ, మూలపాడు, ఇది మూలపాడు గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ కొటికలపూడి, కేతనకొండ, అలానే ఇటువైపు వస్తే త్రిలోచనపురం. సో ఈ 4 ప్రాంతాల పరిధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. ఈ స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి అంటే కేతనకొండ, త్రిలోచనపురం ఈ ప్రాంతాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇలా చూసినప్పుడు కొటికలపూడి, మూలపాడు దీన్ని సెంట్రిక్గా చేసుకుని ఈ ప్రాంతం మొత్తం 5,000 ఎకరాల భూముల్ని సేకరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఏపీసీఆర్డీకి ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ఈ 4 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు ఏపీసీఆర్డీఏ అధికారులు. ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నటువంటి అంశాలు, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, ఈ ప్రాంతం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక కోర్ సిటీ ఏరియా, స్పోర్ట్స్ సిటీ ఏరియా కనుక డెవలప్ అయితే ఆ పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి ప్రయోజనాలు, వీటన్నిటిని కూడా అధికారులు వివరించారు. అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతాంగం భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. వాళ్ళకి ఇవ్వబోయేటువంటి ప్యాకేజ్ డీటెయిల్స్ గురించి మాత్రమే మాట్లాడారు. సో మరో దఫా మీటింగ్ ఉండబోతుంది. ఆ మీటింగ్లో మరింత క్లారిటీ ఇస్తామని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ
ఇక్కడ కనుక క్లారిటీ వస్తే 5,000 ఎకరాలు ఆల్రెడీ కృష్ణానదికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో, అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది నదికి యువతల వైపు ఉంది కాబట్టి రాజధాని ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే కనుక క్లారిటీ వస్తుంది. నదికి యువతల వైపు ఉన్నటువంటి ప్రదేశం, అవతల వైపు ఉన్నటువంటి ప్రదేశం. వాస్తవానికి మొదట ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలనుకుంటే ఇక్కడ పవిత్ర సంగమం దగ్గర నిర్మించాలనేటువంటి ఆలోచన చేశారు. అంటే ఈ ప్రాంతం నుంచి నదికి ఇటువైపుకి వచ్చే విధంగా నిర్మించాలి. కానీ ఇప్పుడు నిర్మించబోయేటువంటి ఆనకట్ట ఐకానిక్ బ్రిడ్జి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో సేకరించడమే సరైనటువంటి నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ ఒక్కసారి కనుక ఈ ప్రాసెస్ మొదలైతే అమరావతి రాజధాని రైతులకి ఎలాంటి ప్యాకేజీని అయితే అమలు చేశారో బహుశా అలాంటి ప్యాకేజే తమకు అమలు చేయాలనేటువంటి విజ్ఞప్తి రైతులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది కోర్ అమరావతి క్యాపిటల్ ఏరియా, అంటే ఈ సిఆర్డీఏ మొత్తం వస్తుంది. కోర్ క్యాపిటల్ ఏరియా ఇంకా ఇక్కడి నుంచే వస్తుంది. అమరావతి, పాత అమరావతి కూడా రాదు, ఈ ఏరియాలోనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక సర్కిల్గా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని మనం భావించవచ్చు. దీనికి సంబంధించి 2వ దఫా మీటింగ్ ఉండబోతుంది అతి త్వరలోనే. అలానే ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి ప్యాకేజీని వివరించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్యాకేజ్ వివరించిన తర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. గతంలో కేవలం 60 రోజుల్లో, అంటే 2 నెలల్లో భూసేకరణ ప్రక్రియని పెద్ద ఎత్తున చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా ఈ ప్రాంతంలో వచ్చేటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి భూసేకరణకి సంబంధించినటువంటి జోన్స్ ఈ విధంగా ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ సర్వే నెంబర్లు వస్తాయి, ఏ ప్రాంతాల్లో ఎంత భూసేకరణ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ పెద్దలంక, ఇతర లంక గ్రామాలను కూడా పరిశీలించారు. కానీ కృష్ణానది మంచి పోటు మీద ఉన్నప్పుడు, వరద ముంపు ఎక్కువగా ఉన్నప్పుడు అది కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలు అయితే, ఈ గ్రామాలు అయితే కనుక పూర్తిగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుకూలంగా ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాకుండా ఒక ప్లాన్ ఉంది, మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్లో స్పోర్ట్స్ సిటీ అనేటువంటి ఒక మోడల్ కూడా ఉంది. సో మాస్టర్ ప్లాన్లు మార్చి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే లీగల్గా ఇది మళ్ళీ కేసులు వేస్తే ఇంకో కొత్త సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమరావతి డిలే అయింది, లేట్ అయింది, 11 నెలలు గడిచిపోయింది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆచితూచి న్యాయపరమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. స్పోర్ట్స్ సిటీ అని చెప్పని కోడిఫై చేయనప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో లేని ప్రపోజల్స్ ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా మెన్షన్ చేయాలి, ఏ విధమైనటువంటి రీతిలో దీనికి సంబంధించినటువంటి జీవో ఇవ్వాలి, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం దానిపైన మదనం చేసినట్టుగా తెలుస్తుంది. 2వ విడత భూసేకరణ మొదలైతే మొట్టమొదటిసారిగా జరగబోయేటువంటి భూసేకరణ ఈ స్పోర్ట్స్ సిటీ పరిధిలో ఉండేటువంటి భూముల నుంచే జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉంది కాబట్టి అది గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి అంశం. సో దానికి తర్వాత భూసేకరణ జరగవచ్చు. కానీ అమరావతి రాజధానికి సంబంధించి మరోసారి ల్యాండ్ పూలింగ్ లాంటి కాన్సెప్ట్ కనుక అమలు చేస్తే మొట్టమొదట భూసేకరణ, భూ సమీకరణ జరిగేది ఈ ప్రాంతంలోనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.